మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి దేశంలో అందరూ చదువుకుంటారు మాత్రం అపోహలో ఉండద్దు. మీరు ఒకరు చదువుకుంటుంటే ఇవాళ దేశంలో సుమారు 10-15 మంది చదువుకు నోచుకోవట్లేదు. మీకు ఎంతో అంతో ఆదాయం మీ కుటుంబాలకు ఉంది అనుకుంటుంటే దేశంలో ఉన్న అన్ని కుటుంబాలకి ఆదాయాలు ఉన్నాయి అని మాత్రం భ్రమలో ఉండద్దు. చాలా కుటుంబాలకి ఆదాయాలు లేవు. ఎంతో అంతో ఆదాయాలు ఉన్నటువంటి కుటుంబాలు కూడా నెమ్మదిగా పేదరికంలో పడిపోతున్నారు. మీకు ఎప్పుడైనా కాస్త అనారోగ్యం చేస్తే మీ తల్లిదండ్రులు, మీ అన్నగారు, లేకపోతే మరొకరు ఎవరు మిమ్మల్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నారు, మీకు వైద్యం చేస్తున్నారు, మీరు మందులు వేసుకుంటున్నారు. మీకు వైద్యం దొరుకుతుంది కాబట్టి, మీ మందులు దొరుకుతున్నాయి కాబట్టి దేశంలో అందరికీ మందులు దొరుకుతున్నాయి, వైద్యం దొరుకుతుంది మాత్రం అనుకోవద్దు. వైద్యం దొరక్క, మందులు కొనుక్కోలేక, అనారోగ్యంతో అట్లాగే ఉండి చాలా ఇబ్బందులు పడుతూ చివరికి మరణిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది దేశంలో. మీరు చదువుకుంటున్నారు, మీ అన్నలో, మీ అక్కలో, మీ మామయ్యలో మీలాగే చదువుకున్నారు వరకు. వారు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి దేశంలో అందరూ ఉద్యోగాలు చేసుకుంటారు మాత్రం అనుకోవద్దు. దేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు లేక సతమతం అవుతున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉండకూడదు. దేశంలో నాలాంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆత్మగౌరవంతో ఉండాలి, ఆదాయం కలిగి ఉండాలి, వృత్తి చేసుకుంటూ ఉండాలి, సమాజంలో గౌరవించబడుతూ ఉండాలి అని కోరుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం మరమ్మత్తు చేసుకోవాలి. మరమ్మత్తు చేసుకోకపోతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితి కన్నా కూడా చాలా దారుణంగా పరిస్థితులు దేశంలో దిగజారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దయచేసి మీ వయసులో ఉన్నటువంటి వారందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి.